హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఒక హెల్తీ వేలో కజ్జికాయల రెసిపీని చూపించబోతున్నాను. ఎప్పటిలా మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో ఓట్స్ బెల్లం కాంబినేషన్లో మరింత రుచిగా హెల్తీగా కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కజ్జికాయలు చాలా క్రిస్పీగా ఓట్స్ ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి కప్పు నిండుగా గోధుమ పిండిని తీసుకోవాలి. తర్వాత కజ్జికాయలు క్రిస్పీగా రావడం కోసం ఇందులోకి అరకప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. మీరు కావాలంటే ఈ రవ్వని గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు. తరువాత ఇందులోకి చిటికెడంత ఉప్పుని కూడా తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసి తీసుకోవాలి. మీరు కావాలంటే ఈ ప్లేస్‌లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేడి చేసి కూడా తీసుకోవచ్చు. వేడి కొంచెం తగ్గిన తర్వాత చేతితో ఇలా బాగా రబ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటే ఇలా ఉండలా రావాలి. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీరు రవ్వని గ్రైండ్ చేసి తీసుకుంటే నార్మల్ వాటర్‌తోనే పిండిని కలుపుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉండగానే రవ్వ నీళ్ళని పీల్చుకొని గట్టిపడుతుందండి. కాబట్టి వాటర్‌ని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలా కలుపుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్‌గా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా పైనుండి 1 టీ స్పూన్ నెయ్యిని కానీ లేదా ఆయిల్‌ని కానీ అప్లై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఈ పిండిని 10, 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈలోగా మనం స్టఫింగ్‌ని రెడీ చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లోకి అరకప్పు ఓట్స్‌ని తీసుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఓట్స్ కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. 2, 3 నిమిషాల తర్వాత చూస్తే ఓట్స్ బాగా వేగి ఇలా క్రిస్పీగా అవుతాయి. ఇలా వేయించుకున్న ఓట్స్‌ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి అరకప్పు పల్లీలని తీసుకొని లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్‌లో వేయించుకుంటే పల్లీలు లోపలి వరకు చక్కగా వేగుతాయి. పల్లీలని ఇలా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సారపప్పుని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు తీసుకొని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ డ్రై ఫ్రూట్స్‌ని స్కిప్ చేసి కూడా కజ్జికాయలు చేసుకోవచ్చండి. జీడిపప్పు ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి అరకప్పు ఎండు కొబ్బరి తురుముని తీసుకొని బాగా కలుపుకోవాలి. పాన్ వేడికి ఎండు కొబ్బరి చక్కగా వేగిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వేయించి పెట్టుకున్న ఓట్స్‌ని, పల్లీలని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులో 4, 5 యాలకులని యాడ్ చేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తర్వాత తీపి కోసం ముప్పావు కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి. ఈ బెల్లం తురుముని కూడా మిక్సీ జార్‌లోకి తీసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే బెల్లం ముద్దలా అవ్వకుండా ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుముని కూడా తీసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న స్టఫింగ్‌ని పక్కనుంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే పిండి బాగా నాని ఇలా సాఫ్ట్‌గా అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని 2, 3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే కజ్జికాయలు అంత క్రిస్పీగా వస్తాయండి. ఇలా బాగా కలిపాక నిమ్మకాయ సైజంత పిండి ముద్దని తీసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కనుంచుకోవాలి. తర్వాత ఫ్లోర్ పైన కొద్దిగా పొడి పిండిని చల్లుకొని పిండి ముద్దని ఉంచి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం థిక్‌నెస్‌తో పూరీలా ఒత్తుకోవాలి. మీరు కావాలంటే ఈ పొడిపిండి ప్లేస్‌లో ఆయిల్‌నైనా తీసుకోవచ్చు. ముందుగా మనం కజ్జికాయల చెక్క లేకుండా చేతితో కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూద్దాం.
ఇలా మీడియం థిక్‌నెస్‌తో రోల్ చేసుకున్న తరువాత పిండి మధ్యలోకి 2 టేబుల్ స్పూన్ల స్టఫింగ్‌ని తీసుకోవాలి. తర్వాత అంచుల వెంట ఇలా నీళ్లతో కొద్దిగా తడి చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్తగా అంచులను ఇలా క్లోజ్ చేసి తీసుకోవాలి. అంచులను ఇలా లైట్‌గా ప్రెస్ చేసుకొని ఎక్స్‌ట్రా పిండిని నైఫ్‌తో కానీ లేదా స్పూన్‌తో కానీ కట్ చేసి తీసివేయాలి. తర్వాత కజ్జికాయలు కొంచెం అందంగా కనిపించడం కోసం ఫోర్క్ స్పూన్‌తో ఇలా లైట్‌గా ఘాట్లు పెట్టి తీసుకోవాలి. కజ్జికాయల చెక్క లేకపోయినా ఇలా చాలా సింపుల్‌గా కజ్జికాయను చేసుకోవచ్చు. ఇప్పుడు కజ్జికాయల చెక్కతో కజ్జికాయలు చేసుకునేటప్పుడు చెక్క పైన ఇలా కొద్దిగా పొడి పిండిని కానీ లేదా ఆయిల్‌ని కానీ అప్లై చేసి తీసుకోవాలి. అప్పుడు ఈ పిండి చెక్కకి అంటుకోకుండా ఉంటుంది. ఇలా మీడియం థిక్‌నెస్‌తో పూరిని రోల్ చేసుకున్న తర్వాత ఈ పూరిని చెక్కపైకి తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల స్టఫింగ్‌ని తీసుకోవాలి. తర్వాత అంచులను ఇలా నీళ్లతో కొద్దిగా తడి చేసుకొని క్లోజ్ చేసి లైట్‌గా ప్రెస్ చేసుకొని ఎక్స్‌ట్రా పిండిని తీసివేయాలి. ఇప్పుడు అంచుల వెంట ఉన్న పిండిని ఇలా కట్ చేసి తీసుకుంటే కజ్జికాయలు ఇంకాస్త అందంగా కనిపిస్తాయి. ఇలా చేసుకున్న కజ్జికాయలని ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇవి ఆరిపోకుండా పైనుండి క్లాత్‌తో కవర్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా పిండిని కజ్జికాయలా చేసుకున్న తర్వాత ముందు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇదే ప్రాసెస్‌లో మిగిలిన కజ్జికాయలని కూడా చేసుకోవాలి. తరువాత డీప్ ఫ్రై కోసం ఆయిల్‌ని మీడియంగా వేడి చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత 2 లేదా 3 కజ్జికాయలను వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత స్లోగా మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా స్లోగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో కజ్జికాయలు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటేనే కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయండి. ఎప్పుడైతే ఆయిల్‌లో బబుల్స్ రావడం తగ్గుతుందో అప్పుడు కజ్జికాయలు క్రిస్పీగా వేగాయని అర్థం. ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత ఈ కజ్జికాయలని బయటికి తీసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తరువాతే డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే కజ్జికాయలు మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయండి. అంతేనండి, ప్లేట్‌లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఓట్స్ బెల్లం కజ్జికాయలు రెడీ. ఇలా మైదా పిండి వాడకుండా గోధుమ పిండి, ఓట్స్, బెల్లం కాంబినేషన్‌లో చాలా సింపుల్‌గా కజ్జికాయలు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.